వింటున్నారా పిల్లలు? ఈరోజు మనమొక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఓ చెప్పండి విందాం. అనగనగా ఒక ఊరుండేదన్నమాట. ఆ, ఆ ఊర్లో రామయ్య అని ఒక రైతు. చాలా మంచివాడు తెలుసా? అందరితోనూ మంచిగా ఉంటాడు. కానీ కొంచెం పేదవాడు పాపం. అవునా పాపం. మరి ఆ ఏడాది ఒక పెద్ద కష్టమొచ్చిందట కదా. వచ్చింది. అసలు వానల్లేవు ఆ సంవత్సరం. అయ్యో, మరి పొలాలు? పొలాలన్నీ ఎండిపోయాయి. బీటలు వారే నేలంతా. ఊరి జనాలకి అంటే తాగడానికి కూడా నీళ్లు లేవు. బావులన్నీ ఎండిపోయాయి. పాపం అందరూ ఆకలితో ఇబ్బంది పడ్డారన్నమాట. అలాంటి టైంలో ఒకరోజు రామయ్య వాళ్ల పొలానికి వెళ్ళాడు. ఎండిపోయిన పొలం చూసి బాధపడుతూ నడుస్తున్నాడు. అప్పుడే కదా అది కనిపించింది. ఏది? అదే ఆ పక్షి. అవును, సరిగ్గా అప్పుడే ఒక చిన్న పక్షి రంగురంగుల రెక్కలతో భలే మెరిసిపోతూ ఉంది. కాని అయ్యో, ఏమైంది? దాని రెక్క విరిగిపోయింది. ఎగిరలేక నొప్పితో కిందపడి మూలుగుతోంది. అయ్యయ్యో, రామయ్య చూశాడా? చూశాడు. హ్మ్, చూడగానే రామయ్య మనసు హ్మ్. కరిగిపోయింది. పాపం అనుకుని మెల్లగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చాలా జాలిగలవాడు రామయ్య. మరి ఏం చేశాడు? ఇంటికి తీసుకెళ్లాడు. జాగ్రత్తగా దాని రెక్కకు లేదో ఆకు పసరు రాసి చిన్న గుడ్డతో కట్టుకట్టాడు. దానికి గింజలు పెట్టాడు, నీళ్లు పెట్టాడు. బలి చూసుకున్నాడులే. ఓ, మంచి పని చేశాడు. మరి ఆ పక్షి? కొన్ని రోజులు గడిచాయి. రామయ్య సేవలతో ఆ పక్షి గాయం పూర్తిగా మానిపోయింది. అబ్బా, హమ్మయ్యా. కాని ఇక్కడే ఉంది అసలు కథ. ఒకరోజు సాయంత్రం ఆ పక్షి ఉమ్, అకస్మాత్తుగా దాని చుట్టూ ఒక వెలుగు, భలే ప్రకాశవంతంగా మెరిసిపోతూ. వెలుగా పక్షి చుట్టూరా? అవును. అంతేకాదు, అది మనుషుల భాషలో మాట్లాడింది. ఏంటి, పక్షి మాట్లాడిందా? ఆ రామయ్యా, నువ్వు నాకు చేసిన మేలు మర్చిపోలేను. నీ దయకు చాలా సంతోషం. నీకేం కావాలో ఒక కోరిక కోరుకో, తీరుస్తాను అంది. అరే, మాయాపక్షి అన్నమాట. రామయ్య ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో. నోట మాట రాలేదు మొదట, కాని వెంటనే తేరుకుని మరి తన గురించడిగాడా? బంగారం కావాలనో డబ్బు కావాలనో? లేదు లేదు, రామయ్య అలాంటివాడు కాదుగదా. కాదు, కొంచెం కూడా స్వార్థం లేదు. ఏమడిగాడో తెలుసా? ఊరి గురించే అడిగుంటాడు. అవును. తల్లి, నాకేమీ వద్దు. మా ఊరు చూడు, వానల్లేక ఎలా ఉందో. మా ఊరికి వాన కావాలి. మా పొలాలు మళ్ళీ పచ్చగా కళకళలాడాలి అని కోరుకున్నాడు. అబ్బా, చూశారా పిల్లలు, ఎంత మంచి కోరిక! ఊరందరికోసం అడిగాడు. ఆ పక్షికి చాలా సంతోషం వేసింది. చిన్నగా నవ్వి, తథాస్తు, అలాగే జరుగుతుంది. వర్షం నీ అడుగుజాడలను అనుసరిస్తుందిలే అని చెప్పింది. నా అడుగుజాడల్నా? అదెలా? అదే రామయ్య కూడా అర్థం కాలేదు. అలా చెప్పి ఆ పక్షి రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరి మాయమైపోయింది. ఓ, రామయ్యకి కొంచెం అయోమయంగా ఉండుంటుంది కదా. ఉంది. ఇంతలో ఈ విషయం ఊళ్ళో వాళ్లందరికీ తెలిసింది. ఆ ఊళ్ళో సింహాంద్రి అని ఒక పెద్ద ధనవంతుడున్నాడు. అతనికి చాలా పొలాలుంటాయి కదా. బోలెడు పొలాలు. కాని చాలా దురాశపరుడు. అతనికి ఈ విషయం తెలిసింది. తెలిసేం చేశాడు? రామయ్య దగ్గరకొచ్చాడా? వచ్చాడు. కోపంగా పరిగెత్తుకొచ్చాడు. ఒరే రామయ్య, విన్నాను. ఆ వర్షం అది కేవలం నా పొలాల్లోనే పడాలి. పక్క పొలంలో ఒక్క చుక్క పడినా ఊరుకోను అని గట్టిలో బెదిరించాడు. అయ్యో, మరి రామయ్య భయపడ్డా? లేదు. రామయ్య చాలా తెలివైనవాడు కదా, భయపడలేదు. చాలా నెమ్మదిగా, అయ్యా సింహాద్రిగారు, ఆ పక్షి ఏం చెప్పిందో విన్నారు కదా. వర్షం నా అడుగుజాడల్లో వస్తోందట. అవును. సరే, నేను ముందు ఊరంతా ఒక చుట్టు చుట్టి వస్తాను. అందర్నీ పలకరించాలి కదా. ఆ తర్వాత తప్పకుండా మీ పొలాల వైపు కూడా వస్తానులేండి అని చెప్పాడు. భలే ఉపాయం. సింహాద్రి ఒప్పుకున్నాడా? సింహాద్రికి సరే అనిపించింది. రామయ్య వెంటనే బయల్దేరాడు. ఊరంతా నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అద్భుతం జరిగిందా? అద్భుతమే జరిగిందా? రామయ్య అడుగు తీసి అడుగు వేస్తుంటే చాలు, ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొచ్చేశాయి. నిజంగానా? నిజంగా. అతను నడిచిన ప్రతి చోటా, ప్రతి ఇంటి ముందు, ఎండిన ప్రతి చేనుగట్టుమీద జలజలా జలజల వాన కురవడం మొదలైంది. అబ్బా, వింటుంటేనే ఎంత బావుందో. ఎండిన నేలంతా తడిసిపోయి ఉంటుంది. అవును. బీటలు పోయి భూమి చల్లబడింది. పచ్చిక మొలవడం మొదలైంది. ఊరంతా ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. మరి ఊరి జనం? వాళ్ల సంతోషం చూడాలి గదా. అందరూ ఇళ్లలోంచి బయటకొచ్చేశారు. పిల్లలు పెద్దలు అంతా వానలో తడుస్తూ
రామయ్య వచ్చాడు వాన తెచ్చాడు అని కేరింతలు కొడుతూ నాట్యం చేశారు. మరి సింహాద్రి సంగతి? సింహాద్రి ముఖం చిన్నబోయింది. తన పొలాల్లోనూ పడింది వాన, కాని ఊరందరి పొలాల్లోనూ పడింది కదా. తన దురాశ ఫలించలేదు. చూశారా రామయ్య తెలివి? మంచి మనసు ఊర్నంతటిని ఎలా కాపాడాయో. తన పని పూర్తయిందని ఊరంతా పచ్చగా మారడం చూసి ఆ మాయాపక్షి కూడా చాలా సంతోషంగా పైనుంచి చూస్తూ ఆకాశంలోకి అలా ఎగిరిపోయింది. భలే ఉంది కదా. అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకున్నట్టు? రామయ్యలాగా మంచి మనస్తో ఉండి ఇంకొంచెం తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద కష్టానైనా దాటొచ్చు కదా. నిజమే. అంతేకాకుండా ఆ మాయా పక్షిలాగా మనం మంచి పనులు చేస్తే మనక్కూడా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుందేమో. ఏమంటారు? అవును, ఆలోచించాల్సిన విషయం.